ఫ్రెండ్స్, స్కూల్లో జరుగుతున్న ఒక రన్నింగ్ కాంపిటీషన్ లో ఈ పిల్లాడు తన ప్రాణాన్ని పెట్టి మరి పరిగెడుతూ ఉంటాడు. ఇంకా ఈ రేస్ లో గెలవడం కోసం చాలా కష్టపడి పరిగెడుతూ ఉంటాడండి. ఈ పిల్లాడు రేస్ లో గెలిచే టైం కి ఇతని షూ బాటం ఊడిపోతుంది. దాని వల్ల అతను కాలు స్లిప్ అయి అక్కడే కింద పడిపోతాడు. కింద పడడం వల్ల ఈ పిల్లాడికి దెబ్బ తగులుతున్నాడు. అక్కడే స్ప్రో కోల్పోతాడు. ఇంకా ఈ పిల్లాడు కళ్ళు తెరిచి చూడగానే అతను రేస్ ఓడిపోయి ఉంటాడు. ఇంకా ఈ పిల్లాడు వెంటనే లేచి పరిగెత్తుకుంటా వెళ్లి ఆ గోల్డ్ మెడల్ ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక వ్యక్తి అతన్ని దారిలోనే పట్టుకుంటాడు. ఇంకా చిన్నగా సమయం గడుస్తూ వస్తుందని ఆ చిన్న పిల్లాడు ఇప్పుడు పెద్దగా అయిపోతాడు. ఇంకా ఈ వ్యక్తి తన కళని నెరవేర్చుకోవడం కోసం ఒక స్పోర్ట్స్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. ఇంకా ఫస్ట్ డే కాలేజ్ లో సీనియర్స్ జూనియర్స్ ని చూసి వాళ్ళని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ వ్యక్తిని గ్రౌండ్ మొత్తం 2 రౌండ్స్ పరిగెత్తమని చెప్తారు. ఇంకా వాళ్ళ మాట విని ఈ వ్యక్తి గ్రౌండ్ చుట్టూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. 2 రౌండ్స్ కి బదులుగా 10 రౌండ్స్ పరిగెడతాడు. ఇంకా ఈ వ్యక్తి స్పీడ్ అలాగే టాలెంట్ ని చూసి ఈ వ్యక్తికి హెల్ప్ చేయడానికి అక్కడికి ఒక అమ్మాయి వస్తుందంటే గోల్డ్ మెడల్ ని గెలవడంలో హెల్ప్ చేస్తా ఉంటుంది. అందుకే ఈ అమ్మాయి ప్రిన్సిపల్ తో మాట్లాడి ఈ వ్యక్తిని రన్నింగ్ రేస్ లోకి తీసుకుని ప్రాక్టీస్ చేయించమని చెప్తుందని ప్రిన్సిపల్ ఈ వ్యక్తి స్పీడ్ ని చూడాలి అని ఒక రేస్ ని పెడతాడు. ఇంకా ఈ వ్యక్తి పార్టిసిపేట్స్ అందరినీ చాలా భారీ డిఫరెన్స్ తో ఓడిస్తాడు. దానితో ఏం జరిగిందో చూసి